హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి చేశానండి. అది ఎలా చేశానో చూద్దాం ఒకసారి. ముందుగా ఒక 15 ఎండుమిర్చిని తీసుకున్నానండి. దానిలోకి కొద్దిగా ధనియాలు మరియు జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేస్తే ఘాటు అనేది రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 1/4 కేజీ దాకా టమాటాలను తీసుకున్నానండి నేను. ఆ టమాటాలని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మంచిగా ఏగేలాగా వేయించుకోవాలి. చాలా వరకు అయితే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఎక్కువగా రోటి పచ్చళ్ళే చేసేవాళ్ళు అన్నమాట. మిక్సీలల్లో చేసేవాళ్ళు కాదు. కానీ చాలా బాగుంటుందండి. ఏ మాట కామాట రోటి పచ్చడి అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా టమాటాలన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం కూడా వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మనము చల్లారబెట్టుకుందాం. ఒక రోల్ని తీసుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు, యాలకులు, 2 మిరియాలు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఉప్పు తీసుకొని మంచిగా మెత్తగా మెదిగేలాగా దంచుకోవాలి. ఇక్కడ నెమ్మదిగా దంచుకోవాలండి. మంచిగా ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. చూసారా? ఈ విధంగా మెత్తగా అయిందాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఎల్లిపాయను మొత్తాన్ని కూడా నేను ఒలుచుకున్నానండి. ఈ పాయలు ఒక ఎల్లిపాయను మొత్తం తీసుకొని ఈ విధంగా ఎల్లిపాయలు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకొని దంచుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ దంచుకోవాలి అన్నమాట. చూడండి, ఇది మనము పొడి కారము లేదా మార్చిన కారం అంటాం కదా, దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం తీసుకొని అట్లా కూడా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మంచిగా ఎల్లిపాయలంతా కలిసేలాగా కలిపి దంచుకున్న తర్వాత మనము ముందుగా వేయించి చల్లారబెట్టుకున్నటువంటి టమాటోలను తీసుకొని రోటిలో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా రోటిలో వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా నెమ్మదిగా రుబ్బుకోవాలి అన్నమాట. చూడండి, ఈ విధంగా అటు ఇటు కదపాలి. ఒక స్పూన్ తోటి అటు ఇటు తిప్పుతూ తీసుకోవాలి. కొద్దిగా ఒక 2 రెక్కలంతా చింతపండు కావాలి అన్న వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడైతే తీసుకోలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది చివరికి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కాస్తింత ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే ఎంత అంత బాగుంటుంది. ఇది తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తాలింపు లేకుండానే చాలా బాగుంటుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. సో చూశారు కదా, ఇదండి. మీకు గనక ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.